తెలుసుకున్నాం. బైబిల్లో మరి యేసుక్రీస్తు వారు 12వ సంవత్సరంలో కనిపించారు. మరలా తర్వాత 30వ సంవత్సరంలో బాప్తీసం తీసుకున్నారు. ఎవరి చేత? యోహాను గారి చేత బాప్తీసం తీసుకున్నారు. 12 నుంచి ఈ 30లో మధ్యలో 18 సంవత్సరాలు ఎక్కడున్నాడు? చాలామంది మరి బైబిల్ తెలియని వారు, హేతువాదులు, నాస్తికులు, వీరందరూ బైబిల్ సరిగ్గా చదవక, ఆలోచించక, మరి యేసుక్రీస్తు వారు 18 సంవత్సరాలు మరి భారతదేశానికి వచ్చాడని, లేకపోతే కాశ్మీర్ వెళ్ళాడని, మరికొంతమంది అయితే హిమాలయాల పర్వతాల దగ్గరికి వెళ్ళిపోయాడని, మరికొంతమంది ఇంకో స్టెప్ వేసి బౌద్ధుల సన్యాసుల దగ్గరికి వెళ్ళి ఆయన జ్ఞానం నేర్చుకున్నాడని చెప్తూ ఉంటారు. ఒక సహోదరి ప్రశ్న అడిగారండి, ఆయన జ్ఞానం నేర్చుకోవాల్సిన అవసరం ఏముందండి? యేసుక్రీస్తు వారు అంటే జ్ఞానం అండి. జ్ఞానం అంటేనే యేసుక్రీస్తు వారు. అది తెలియట్లేదు ఈరోజు మూర్ఖులకి. మరి ఈ 18 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారంటే బైబిలే చెప్పింది. ప్రియమైన దేవుడి పిల్లరా, ఈ మధ్యకాలంలో 18 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు భారతదేశానికి వచ్చారు, లేదా హిమాలయాల పర్వతాలకు వెళ్ళిపోయారు, కాశ్మీర్ వెళ్ళాడు, కలకత్తా వెళ్ళి యూనివర్సిటీలో చదువుకున్నారు అని చెప్తారు. ఆయనకి చదువుకోవాల్సిన అవసరం ఏంటండి? ఆయన నేర్చుకుందే తండ్రి దగ్గర నేర్చుకుని భూమి మీదకి వచ్చాడు. తండ్రి పరలోకం నుంచి కుమారుడికి జ్ఞానాన్ని నేర్పించి భూమి మీదకి పంపించాడు. ఇది తెలియట్లేదండి ఎవరికి? బైబిల్ తెలియని వారికి, బైబిల్ అంటే పడని వారికి, బైబిల్ అంటే నచ్చని వారికి. బైబిల్లో 66 పుస్తకాలు దేవుడు అన్నీ రాయించాడండి. మనకు కావాల్సింది ఇన్ఫర్మేషన్ దేవుడు మనకిచ్చాడు. ఆయన నిజంగా ప్రతి మాటను రాస్తే ఈ భూలోకమే సరిపోదు అంటాడండి. యోహాను గారు రాసిన సువార్త చూడండి, ఈ భూలోకమే సరిపోదు. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 25వ వచనంలో ఉంటుందండి ఆ మాట. యోహాను గారు రాసిన సువార్త 21వ అధ్యాయం 25వ వచనం. యేసు చేసిన కార్యములను ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించిన రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమే సరిపోదంటండి. భూలోకమే సరిపోదంటే ఆయన పుట్టినాటి నుంచి 33.5 సంవత్సరాలు బతికినంత ప్రతీదీ రాయటానికి గ్రంథములు సరిపోదండి. ఈ భూలోకమే సరిపోదు. ఎవరైతే యేసుక్రీస్తు వారి గురించి తప్పుగా మాట్లాడేవారికి ఇదొక ప్రశ్న అండి. అంటే యేసుక్రీస్తు వారు ఆ కాలంలో సంచరించింది కానివ్వండి, ఎన్నో అద్భుతాలు చేశాడండి. అంటే బైబిల్లో కొంతవరకే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు దేవుడు. అంతా రాయాలంటే భూలోకమే సరిపోదు. మనం 66 పుస్తకాలు చదవటానికే మనకి బద్ధకం. మరి 66 పుస్తకాలు మరి హేతువాదులు కానివ్వండి, ఎవరైతే యేసుక్రీస్తు వారిని పడని వారు 66 పుస్తకాలు చదువుతారండి? చదవరు. ఏదో ఎక్కడో ఒక మొక్క తీసుకుంటారు. ఈ మొక్క ఏంటి ఇలా ఉంది, ఈ మొక్క ఏంటి అలా ఉంది అన్నాడు. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అన్నాడు. యోహాను సువార్త 6:23. అంటే ఇక్కడ గ్రంథము అంటే ఆకాశమే సరిపోదంటే ఆయన మనకు కావాల్సిన కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. ప్రతిదీ దేవుడు మనకు కావాల్సిందే రాశాడండి. ఈ ఆకాశమే సరిపోదు అని అంటే, భూమి సరిపోదంటే ఒకసారి ఆలోచించండి. ఆయన పుట్టినాటి నుంచి చివరి వరకు రాయాలంటే ఎన్నో ఉన్నాయండి. కానీ అవన్నీ రాయలేదు దేవుడు. మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అది చాలండి మనకి. మరలా చదువు అన్నమాట, చాలా అంత బాగుంటుందో. యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలుగు. చాలా ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయండి. కానీ వాటిలో ప్రతి దానిని వివరించి ప్రతి దానిని పుష్కలంగా చక్కగా రాస్తే ఈ భూలోకము అట్లు రాయబడిన గ్రంథమును భూలోకం ముందు రాయబడిన చాలదు, భూలోకమైన చాలదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాలండి. మరి యేసుక్రీస్తు వారు 12వ సంవత్సరంలో మనకు కనబడ్డాడు.
తర్వాత మరలా ఎక్కడ కనబడ్డాడంటే 30 సంవత్సరాలు కనబడ్డాడు. ఈ 18 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నాడు అనేది మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే తెలుసుకున్న మనము ఎవరైనా అడిగారు అనుకోండి, మనం కరెక్ట్గా సమాధానం చెప్పాలి. అది చెప్పాలంటే బైబిల్లో ఇన్ఫర్మేషన్ దేవుడు ఇచ్చేసాడండి. బైబిల్లోనే దేవుడు ఇచ్చేసాడు ఇన్ఫర్మేషను. ఏది దాచలేదండి. దేవుడు ఏది దాచలా, అన్ని చక్కగా మన కొరకు బైబిల్లో పుష్కలంగా రాయించి ఇచ్చాడు. కానీ దాన్ని మనం ధ్యానించాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. అలా చదువుకుంటూ వెళ్ళిపోతే మనకి ఎప్పటికీ అర్థం అవదండి. మనసు పెట్టాలి బైబిల్ మీద. మనసు పెడితే అప్పుడు మనకి అర్థం అవుతుందండి. యేసుక్రీస్తు వారు పుట్టింది ఎక్కడండి? బెత్లెహేంలో పుట్టాడు. యేసుక్రీస్తు వారు పుట్టిన దినముల తర్వాత ఒక రాజు కలవరపడ్డాడు. ఎవరు ఆ రాజు అంటే హేరోదు రాజు. పుట్టిన ఇతను యేసుక్రీస్తు వారు పుట్టంగానే మరి రాజు భయపడ్డాడు. హేరోదు రాజు భయపడంగానే ఏం జరిగిందండి? చిన్న పిల్లలు 2 సంవత్సరాల మగ పిల్లలను చంపేయమని జారీ చేశాడు. ఎవరో రాజు, మరి రాజు కదండి, రాజు జారీ చేస్తే ఆజ్ఞ జారీ చేశాడు. ఆ రోజే 2 సంవత్సరాల మగ పిల్లలందరినీ హేరోదు రాజు చంపటం మనందరికీ తెలుసు. చూద్దామండి మత్తయి గారు రాసిన సువార్త. అప్పుడు యేసుక్రీస్తు వారిని మరి తన తండ్రి ఎవరు యేసేపు గారు మరియమ్మ గారు ఎక్కడ తీసుకువెళ్ళారంటే అది కూడా ఇన్ఫర్మేషన్ బైబిల్లో ఉందండి. మత్తయి గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 14 వచ్చిన ప్రియులారా. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువు అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు పుట్టింది బెత్లెహేంలో. అప్పుడు అతను లేచి రాత్రి వేళ శిశువును తోడుకొని ఐగుప్తునికి వెళ్ళి ఐగుప్తిలో నా కుమారుని పిలిచిని. చాలండి. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు పుట్టింది బెత్లెహేంలో. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత హేరోదు రాజు మగపిల్లలందరూ చంపించడానికి జారీ చేసినప్పుడు ఎక్కడికి తీసుకెళ్లారంటే శిశువుని ఐగుప్తునికి తీసుకెళ్లారు. చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. పుట్టింది బెత్లెహేము, తీసుకెళ్ళింది ఐగుప్తి. తర్వాత హేరోదు రాజు చనిపోయిన తర్వాత కూడా ఏమంటే మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది మనకి. అంటే యేసుక్రీస్తు వారు బెత్లెహేంలోనే పుట్టాడు, ఐగుప్తునికి తీసుకువెళ్ళారు. హేరోదు రాజు చనిపోయిన తర్వాత మళ్ళీ అక్కడికి రావడం జరుగుతుంది. అంతేగాని యేసుక్రీస్తు వారు మరి ఇండియాకి రాలేదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇండియాకి రాలేదు. అసలు కాశ్మీరే అంతకంటే వెళ్ళలేదు. అసలు హిమాలయాలకు వెళ్ళాల్సిన అవసరం ఏముందండి? ఆలోచించండి. ఏమంటే 3 తరాల తర్వాత మన తాత ఎలా ఉంటాడో తెలుసా? తెలియదు కదండి. ఎప్పుడో యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాలు పుట్టిన యేసుక్రీస్తు వారి గురించి ఇప్పుడు మతోన్మాదులు మాట్లాడుతున్నారండి. ఏమని మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు వారు ఏమంటే కాశ్మీర్ వచ్చాడని. వీడు చూశాడా? ఆలోచించండి ఒకసారి. యేసుక్రీస్తు వారు హిమాలయాలో బౌద్ధులు సన్యాసుల దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడని వీళ్ళు చూశారండి. కలకత్తా వెళ్ళి యూనివర్సిటీలో చదువుకున్నాడని వీళ్ళు చూశారండి. 3 తరాల తర్వాత మన తాత ఎలా ఉంటాడో తెలియదు. అలాగా మరి వీళ్ళు చూసినట్టు చెప్తున్నారండి. కానీ వీళ్ళు చెప్పినంత అబద్ధం. ప్రియమైన దేవుని పిల్లరా, అబద్ధం అండి. యేసుక్రీస్తు ఇండియా రాలేదు, కాశ్మీరు రాలేదు, హిమాలయ పర్వతాలుగా అంతకంటే వెళ్ళలేదు. ఆయన బౌద్ధులు సన్యాసులో కూర్చొని జ్ఞానం నేర్చుకోవాల్సిన అవసరమే ఆయనకి లేదండి. ఎందుకంటే ఆయనే జ్ఞానవంతుడు. ఆయన జ్ఞానాన్ని ఆయన జ్ఞానం అండి అనేక మందికి ప్రకటించాడండి. యేసుక్రీస్తు వారు చిన్ననాటి నుండి జ్ఞానంతో నిండుకున్నాడండి. యేసుక్రీస్తు వారు అంటే జ్ఞానం అంటే యేసుక్రీస్తు వారు. ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి. ఆయన దగ్గర ప్రతి శాస్త్రవేత్తని ఆయన కాలకాడకు రావాల్సిందేనండి. ఎందుకు? ఆయన దగ్గర జ్ఞానం ఉంది. మరి యేసుక్రీస్తు వారు మరి ఎక్కడికి వచ్చారు అది కూడా చూద్దామండి. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 40 వచనం నుంచి జాగ్రత్త చూద్దామండి. బాలుడు అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారు జ్ఞానంతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. దేవుని దయ అతని మీద ఉండెను. జ్ఞానంతో నిండుకుంటున్నాడు. ఏ జ్ఞానం అండి? దేవుని జ్ఞానం. అది ఈ లోక జ్ఞానం కాదండి. ఆయన ఎదుగుచున్నప్పుడు అప్పుడు వయసు ఎంత అయింది? 12 సంవత్సరాలు అండి. తర్వాత చూద్దాం 41 నుంచి 41. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునికి వెలుచుండువారు. ఆయన 12 సంవత్సరాలండి. నోట్ చేసుకోండి. ఆయన ఎన్ని సంవత్సరాలండి?
12 సంవత్సరాలు. ఏమంటే యెరూషలేములో ప్రతి సంవత్సరం ఒక పండుగ జరుగుతుందండి. ఏ పండుగ అది? పస్కా పండుగ. ఆ పస్కా పండుగ జరిగినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ యూదులు కానీ ఏమన్నా అందరు మతస్థులు ఎక్కడికి వస్తారంటే యెరూషలేము దేవాలయానికి వస్తారు పస్కా పండుగ జన్మన. అదే రోజు మరి యేసుక్రీస్తు వారు తల్లి మరియమ్మ గారు, యేసేపు గారు తన కుమారుడిని వెంట పెట్టుకొని ఎక్కడికి వచ్చారంటే యెరూషలేముకు రావటం మనందరికీ తెలుసు. బైబిల్ క్లియర్గా చెప్పింది. యేసుక్రీస్తు వారు యెరూషలేముకి వచ్చినప్పుడు ఆయన వయసు ఎంత అండి? 12 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి. ఈ 12 సంవత్సరాలు బైబిల్ మనకు చెప్పింది. చదువుతామండి. ఆ పండుగను ఆచరించుటకై వాడుకు చొప్పున వారు యెరూషలేమునికి వెళ్ళిరి. ఏమంటే యెరూషలేమునికి వెళ్ళారండి. అంతేకాదండి, యేసుక్రీస్తు వారు యెరూషలేముకి వెళ్ళిన తర్వాత కనిపించకుండా వెళ్ళిపోతాడండి. ఎవరు? యేసుక్రీస్తు. అప్పుడు తల్లి మరియమ్మ గారును యేసేపు గారు ఎదుగుతారు. యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు అని మనం ఆలోచన చేస్తే కింద వచ్చిన ఉంటుందండి 46 అండి, 46 వచ్చును. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలను అడుగుచు ఉండగా చూచిరి. ఏమంటే 3 దినములు కనబడలేదండి యేసుక్రీస్తు వారు. ఎక్కడికి వెళ్ళాడని ఆశ్చర్యపోయారు. వెతుకుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎవరి మధ్యలో కూర్చున్నారు తెలుసా? బాధకుల మధ్యలో కూర్చున్నాడండి. 12వ ఏట బాధకుల మధ్యలో కూర్చుని వారిని ప్రశ్నలు అడుగుతున్నాడు. చూడండి, 12వ ఏట ప్రశ్నలు అడగటం ఎంత ఆశ్చర్యం అండి. దానికి సమాధానం కింద మళ్ళీ ఆశ్చర్యపోయారు అంటున్నాడు 47వ వచనం. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయ పొందారు, ఆశ్చర్యపోయారండి. 12వ ఏటనే ఆయన ప్రశ్నలు అడుగుతున్నాడు. ఎవరో? యేసుక్రీస్తు వారు. బోధకులు ఆశ్చర్యపోయారు. ఏమండి, చాలా గొప్పగా చెప్తున్నాడు అని చెప్పేసి. అసలు ఎంత గొప్పది ఆశ్చర్యం ఆలోచించండి. 12వ వేటేనండి. అంటే 12వ వేట ఈయన జ్ఞానంతో నిండుకుంటున్నాడు. దేవుని జ్ఞానం అండి. దేవుని జ్ఞానంతో ఉన్నాడు. ఎవరో? యేసుక్రీస్తు వారు. ఆయన జ్ఞానం నేర్చుకోవడానికి హిమాలయాలకు వెళ్తాం ఏంటండి? ఆలోచించండి. బుద్ధిహీనులు మాట్లాడుతున్నారు కానీ బైబిల్ తెలియని వారు మాట్లాడతారు. బైబిల్ తెలిసిన వారికి చెప్తాడు సరైన సమాధానం. యేసుక్రీస్తు వారు 12 నుంచి 30 సంవత్సరం ఈ 18 సంవత్సరాలు ఎక్కడున్నాడు అంటే నజరేతులోనే ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, నజరేతులోనే ఉన్నాడు. దానికి కూడా దేవుడు రెఫరెన్స్ ఇచ్చాడు మనకి. చూద్దామండి ప్రియమైన దేవుని పిల్లరా. మత్తయి గారు రాసిన సువార్త 2వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 23వ వచనం చూద్దామండి. అయితే ఆర్కెలాయు తన తండ్రి అయిన హేరోదు ప్రతిగా యూదయ దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవలసి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే గలీలియా ప్రాంతంలోకి వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి. చాలండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు కాశ్మీర్ వచ్చినట్టు చెప్పాడండి దేవుడు? చెప్పలేదు. హిమాలయాల పర్వతాలకు వెళ్ళాడని చెప్పారండి? చెప్పలేదు. ఏమంటే ఎక్కడి నుంచి వచ్చాడు? గలీలీల నుంచి నజరేతుకు వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే యేసుక్రీస్తు వారి జననం మొత్తం ఆ చుట్టుపక్కల జరిగిందండి. గలీలియా, నజరేతు, బెత్లెహేమేనండి. అంతేగాని కాశ్మీర్ రాలేదండి. హిమాలయాల పర్వతాలకు అంతకంటే కలలేదు. బౌద్ధులు సన్యాసులలో అంతకంటే కలవలేదండి. ఆయన జ్ఞానం నేర్చుకోవాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే ఆయనే జ్ఞానవంతుడండి. ఆయనే జ్ఞానవంతుడు. ఇంకా ఆయన జ్ఞానం నేర్చుకోవాల్సిన అవసరం ఏముందండి? బైబిల్ చదివితే దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆత్మ సహాయం ఉండాలండి. చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు అర్థమవుతుంది. ఆయన పట్ల మన ఆత్మ సహాయం కోరుకోవాలి. అప్పుడు మనకు బైబిల్ పూర్తిగా అర్థమవుతుంది. మరలా ఇంకో వచనం చూద్దామండి. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 51వ వచనం అండి. లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయం 51 అండి. అంతటా వారితో కూడా బయలుదేరి. ఎవరండి ఆయన? ఆయన అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారు బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి అంటే ఎవరండి? తల్లిదండ్రులకి లోబడ్డాడు. ఎవరండి తల్లిదండ్రులు? ఎవరండి? యేసేపు మరియమ్మ గారికి లోబడి ఉండేను. ఏమండి, యేసేపు గారు ఏ పని చేస్తారండి? వడ్రంగ పని. యేసుక్రీస్తు వారిని ఏమంటారు తెలుసా? వడ్లవాడి కుమారుడు కాదా అని చెప్తాడు లేఖనాలు. వడ్లవాడి కుమారుడు యేసుక్రీస్తు వారు. తండ్రిని బట్టి కుమారుడికి వృత్తి
చేశాడు, తల్లిదండ్రులు లోబడ్డాడు, తల్లిదండ్రులు గౌరవించాడు, తల్లిదండ్రులకి ఏమండి ఆయన పని చేసినట్లు కూడా బైబిల్లో ఉన్నాడు. ఏ పని చేశాడండి? వడ్ల అనే పని చేశాడండి. అంటే లోబడి ఉన్నాడు. ఎక్కడ లోబడ్డాడండి? ఆ ఊర్లోనే ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, నజరేతులోనే ఉన్నాడు. నజరేతులోనూ పెరిగాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడంటే 31 నుంచి మార్కు గారు రాసిన సువార్తలు ఉంటుందండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనం అండి. మార్కు గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 9వ వచనం అండి. ఆ దినములలో యేసు గలిలయలోనికి నజరేతు నుండి వచ్చి, ఎక్కడి నుంచి వచ్చాడండి యేసుక్రీస్తు వారు? నజరేతు నుండి వచ్చి. అంతేకాదు కాశ్మీర్ నుండి వచ్చాడని బైబిల్ చెప్పలేదు, హిమాలయాల పర్వతాల నుండి వచ్చాడని బైబిల్ చెప్పలేదు, ఇండియా నుంచి వచ్చాడని బైబిల్ చెప్పలేదు. ఎక్కడి నుంచి వచ్చాడండి? నజరేతులో ఉన్నాడు. నజరేతులో ఉన్నాడు. ఇక్కడికి వచ్చాడంటే ఆయన అక్కడ అంతకుముందు ఎక్కడున్నాడంటే నజరేతులోనే తల్లిదండ్రికి లోబడి ఉండెను. చదువుకున్నా కదా, లోబడి ఉండేనంటే తండ్రిని ప్రేమించాడు, తల్లిని ప్రేమించాడు, వారికి లోబడి ఉండి వడ్లవాని కుమారుడిగా పేరు తెచ్చుకున్నాడు అండి. నజరేతు నుండి వచ్చి యోహాను గారి చేత బాప్తిసం పొందిన. ఎవరి చేత బాప్తిసం పొందాడు? యేసుక్రీస్తు వారు యోహాను గారి చేత. అప్పటికి ఆయన వయసు ఎంత అండి? 30 సంవత్సరాలు. ప్రియమైన దేవుని పిల్లరా, 30 సంవత్సరాలు. అంటే ఈ 18 సంవత్సరాలు ఎక్కడున్నాడంటే నజరేతులో ఉన్నాడు. దేవుని జ్ఞానాన్ని పొందుకున్నాడు. అనేక మందికి ఎవరి జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. 12వ ఏట యెరూషలేములో బోధించలేని వాడు 18వ సంవత్సరాలు ఏం చేస్తాడంటే బోధిస్తూనే ఉంటాడు యేసుక్రీస్తు వారు. ఆలోచించండి, 30 సంవత్సరంలో మనకి బాప్టిజం తీసుకున్నట్టు మనకు కనపడతాడు యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు బెత్లెహేంలో పుట్టాడు, నజరేతులోనే, గలీలలోనే, నజరేతుగానే పెరిగాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అంతే. ఎక్కడి నుంచి వచ్చాడంటే నజరేతు నుంచి వచ్చాడు. నజరేతు నుంచి వచ్చి యోర్దాను నదిలో యోహాను గారి చేత బాప్తిసం పొందిన. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. అంటే యేసుక్రీస్తు 18 సంవత్సరాలు ఎక్కడున్నాడంటే యెరూషలేములోనే, బెత్లెహేంలోనే, ఏమండి, తర్వాత నజరేతులోని, గలీలలోని, ఈ చుట్టుపక్కల ఉన్నాడు తప్ప ఆయన విదేశాలకి వెళ్ళలేదు. ఏమండి, ఆయన భారతదేశానికి రాలేదు, ఆయన కాశ్మీర్కి వెళ్ళలేదు, ఆయన ఏమండి కలకత్తా వెళ్ళి యూనివర్సిటీలో ఏమీ నేర్చుకోలేదు. అసలు యేసుక్రీస్తు అంటే జ్ఞానం. ఆయన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనం వెళ్ళాలి తప్ప ఆయన ఒకరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. కనుక ఈ ప్రశ్నకి సమాధానం దొరికిందని ఇంకో మాట కూడా ఉంటుందండి. నజరేతు నన్ను యేసుక్రీస్తు వారిని అంటాడు. యోహాను గారి సువార్త 1వ అధ్యాయం 46వ వచనం అండి. ఈయన నజరేయుడు కాదా అని అంటాడండి. అందుకు నతానీలు నజరేతుల్లో ఏదైనా నజరేతు నుండి మంచిదైనను రాగలదా అన్నాడండి. ఏమండి, ఒక ఈయనకి పేరు కూడా ఏం పేరు ఉందండి? యేసుక్రీస్తు పేరు నజరేయుడైన యేసు. అర్థమైంది? నజరేయుడైన యేసు పేరు ఎందుకు వచ్చిందో చెప్పమంటారా? ఆ 18 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ పేరు వచ్చింది. ఆలోచించండి. ఇప్పుడు మన పేరు రావాలంటే కొన్ని సంవత్సరాలు ఉండాలి. మరి నజరేయుడైన యేసు అని అన్నాడు బైబిల్. అంటే నజరేయుడులో పెరిగాడు కాబట్టి, నజరేయుడులోని తిరిగాడు కాబట్టి, నజరేయుడులో ఉన్నాడు కాబట్టి, ఆ ఉన్నవాడి బట్టి ఆయనకి ఏమొచ్చిందండి? పేరు వచ్చింది. నజరేయుడని క్రీస్తు అని అన్నారండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటే ఆ పేరు రాదండి. ఏమండి, ఆ 18 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి నజరేయుడైన ఈ క్రీస్తు అన్నారు. మరి నజరేయుడు నుంచి మంచిది రాదా అని చెప్తున్నాడు అండి. ఆలోచించండి. అంటే యేసుక్రీస్తు వారు నజరేయుడులోనే ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. ఈ 18 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. ప్రియమైన దేవుని, నజరేయుడులోనే, గలీలలోనే ఉన్నాడు. కనుక ఆలోచించండి. ఈ ప్రశ్నకి సమాధానం మీకు దొరికిందని నేను ఆశిస్తున్నాను.